దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ఈ దినమున యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. మనం వేటిని అవలంబించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆయన నోటి ఉపదేశాన్ని మనం అవలంబించేవారుగా ఉండాలి. ఆయన మాటలను మన హృదయాలలో ఉంచుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం దేన్ని అవలంబించాలి? అవలంబించడం అంటే దేన్ని మనం అలవాటుగా చేసుకోవాలి, దేన్ని మనం అనుసరించాలి. అవలంబించడం అంటే దేన్ని అనుసరించాలంటే దేవుని నోటి ఉపదేశాన్ని మనం అవలంబించేవారిగా, అనగా అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి అని. మన హృదయాల్లో వాటిని మనం ఉంచుకోవాలి. ఆ దేవుని ఉపదేశాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఎందుకని అంటే మన జీవితంలో పాపము జరగకుండా, తప్పులు చేయకుండా, దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా ఆయన కొరకు మనం జీవించాలంటే మనం వేటిని అనుసరించాలంటే లోకాన్ని కాదు, లోకంలో ఉన్నటువంటి మనుషులను కాదు, వారి విధానాలని కాదు, వారి మాటల్ని కాదు, వారి పద్ధతుల్ని కూడా కాదు, దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని మనం అనుసరించేవారుగా, అనగా అవలంబించేవారుగా మనం ఉండాలి. మన హృదయాల్లో వాటిని మనం ఉంచుకోవాలి. అప్పుడు మనం దేవుని ఎదుట తప్పు చేయకుండా, పాపము చేయకుండా, యథార్థమైన హృదయముతో మనం జీవించగలం, మనం ఉండగలం, మనం బ్రతకగలం, ఆ విధంగా మనం నడిపించగలం. అందుకే దేవుని సన్నిధిలో ఆయన ఉన్నతమైన కృప మన ఎడల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారో, వాటిని అనుసరిస్తారో, వారే దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తారు, నమ్మకంగా ఉంటారు. ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి మహిమకరంగా జీవించగలుగుతారు. దేవుని చిత్తం వారి పట్ల నెరవేర్చబడుతుంది, దేవుని ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చబడతాయి, దేవుని కార్యాలు వారి పట్ల జరుగుతాయి. ఎందుకంటే వారు అనుసరించేది లోకాన్ని కాదు గనుక, లోక పరిస్థితులను కాదు గనుక, మనుషుల యొక్క మాటలను కాదు గనుక, ఉపదేశాలను కాదు గనుక, దేవుని నోటి ఉపదేశాన్ని వారు అనుసరించి బతుకుతున్నారు గనుక, జీవిస్తున్నారు గనుక, అవలంబిస్తున్నారు గనుక వారు దేవునికి మహిమకరంగా నడిపిస్తారు. ఈరోజు నువ్వు అలాగా వేటిని అనుసరిస్తున్నావు, వేటిని అవలంబిస్తున్నావు, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం దేవుని ఎదుట, ఆయన వాక్యం ఎదుట. ఒకవేళ మనం దేవుని నోటి ఉపదేశం అవలంబించకుండా లోకాన్ని అనుసరించే వారమైతే ఈ రోజైనా మనం పద్ధతిని మార్చుకుని దేవుని సన్నిధిలో ఆయన నోటి మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుని వాటిని బట్టి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, మేము ఈ లోకాన్ని అనుసరించకుండా, అవలంబించకుండా నీ ఉపదేశాన్ని, నీ మాటలను మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.